న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూల్ జడ్పీ హై స్కూల్ మైదానం నుంచి సీఎం కప్ ర్యాలీని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్లుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నల్గొండ జిల్లా పోలీసులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది మంచి ఫలితం ఇస్తోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓట్లపల్లిలో 12 ఏళ్ల గిరిజన బాలిక గర్భవతి అయింది. అనారోగ్యంగా ఉండటంతో ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకువెళ్లగా బాలిక గర్భం దాల్చిందని వైద్యులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కడప జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షల విలువైన 97 ఎర్రచందనం దుంగలను, ఒక ఐచర్ వాహనాన్ని, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కడప రవి థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. రాజాసాబ్ చిత్రం బ్లాక్ బస్టర్ అంటూ పూనకాలతో ఊగిపోయారు. కేరింతలతో నృత్యాలు చేస్తూ బైక్ విన్యాసాలు చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో శ్రీ సాయి కాళేశ్వరి 53వ జయంతి సందర్భంగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇస్లాంపురంలోని దేవాలయ అభివృద్ధికి 4 లక్షల రూపాయల చెక్కును నిర్వాహకురాలు శిల్పా కాళేశ్వర్ అందజేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు తెలిపారు. సింహాచలంలో రాపతు ఉత్సవాలు ముగిశాయి. ఆఖరి రోజు స్వామివారు అత్యంత విశేషమైన పరమాపద వాసులు అలంకారంలో దర్శనమిచ్చారు. 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ కి వెడుతున్న బస్సు బోల్తా పడింది. డ్రైవర్ విజయ్ ఎడమ చేతికి గాయం కావడంతో హాస్పిటల్కు తరలించారు. తిరుపతిలో థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. రాజాసాబ్ సినిమా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం సృష్టిస్తోందని సంబరాలు చేసుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి.